ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు హమస్ అగ్రనాయకత్వంపై మరోమారు బాంబుల వర్షం కురిపిస్తారని హెచ్చరిస్తున్నాడు. గత వారం ఆయన దోహాలో హమస్ నాయకులు సమావేశం అవుతున్న భవనంపై బాంబులు దాడులు చేసి 6గురిని చంపేసిన విషయం తెలిసిందే. అయితే ఈ బాంబు దాడిలో హమస్ నాయకులు చనిపోయారా లేదా అనేది మాత్రం ఇప్పటికీ స్పష్టంగా తెలియటం లేదు. ఇక తాజాగా అమెరికన్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో టెల్ అవీవ్లో పర్యటిస్తున్నారు. ఇరువురు కలిసి సోమవారం నాడు మీడియా సమావేశంలో మరోమారు హమస్ నాయకత్వం ఎక్కడున్నా లేపేస్తామన్నారు. మరి ఖతార్పై ఇజ్రాయెల్ దాడిని ఖండిస్తూ ముస్లిం దేశాలు దోహాలో సమావేశమయ్యారు. దాడిని ముస్లిం దేశాల నాయకులు ఖండించారు. ఈ సమయంలో నెతన్యాహు మరోమారు దోహాపై దాడి చేస్తారని ప్రకటించడంతో మిడిల్ ఈస్ట్ మరో తీవ్ర ఉద్రిక్తంగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ వివరాలు ప్రత్యేక కథనంలో చూద్దాం. మిడిల్ ఈస్ట్ మరోమారు నిప్పుల కుంపటిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత బుధవారం నాడు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు దోహాలో ఖలీల్ అల్ హయ్యా నేతృత్వంలో సమావేశమవుతున్న హమాస్ నాయకులపై బాంబుల వర్షం కురిపించాడు. ఈ దెబ్బకు దోహా నగరంలో నిలువునా వణికిపోయింది. యావత్ ప్రపంచం ఈ దాడిని ఖండించింది. ఖతార్ ప్రధాని అబ్దుల్ రహమాన్ ధానీ ఇటు హమాస్కు అటు ఇజ్రాయెల్కు మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి మధ్యవర్తిత్వం నెరుపుతున్న విషయం తెలిపిందే. ఇరు దేశాల మధ్య యుద్ధం మొదలైన తర్వాత ఈజిప్ట్, ఖతార్లు కలిసి కాల్పుల ఒప్పందం విరమణకు కృషి చేశాయి. అలాంటి తమ దేశంపై దాడులు చేయడాన్ని ఖతార్ జీర్ణించుకోలేకపోతోంది. దీంతో ముస్లిం దేశాలన్నీ కలిసి ఖతార్కు సంఘీభావం తెలిపాయి. ప్రస్తుతం దోహాలో అన్ని ముస్లిం దేశాల నాయకులు సమావేశమయ్యారు. ఇజ్రాయెల్పై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించాయి. మరి అదే సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఖతార్తో పాటు ముస్లిం దేశాలను రెచ్చగొట్టే విధంగా హమాస్ నాయకులు ఎక్కడుంటే అక్కడ మరోమారు దాడులు చేస్తామని హెచ్చరించాడు. ఇక హమాస్ నాయకులు ఖతార్ రాజధాని దోహాలో ఉంటారనేది యావత్ ప్రపంచానికి తెలిసిన బహిరంగ రహస్యమే. అదీ కాకుండా అమెరికా స్టేట్ ఆఫ్ సెక్రటరీ మార్కో రూబియో కూడా ప్రస్తుతం ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్నారు. ఇరువురు కలిసి సోమవారం నాడు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయం తెలిపారు. ప్రతి దేశానికి తమ సరిహద్దులను కాపాడుకునే హక్కులు ఉంటాయని నెతన్యాహు స్పష్టంగా చెప్పారు. ఇక ఇజ్రాయెల్ అసలు లక్ష్యం మాత్రం ఖతార్లో ఉన్న హమాస్ నాయకులను లేపేయడమే. దోహాపై ఇజ్రాయెల్ దాడి చేసిన వెంటనే అంతర్జాతీయంగా ఇజ్రాయెల్పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఈ దాడిలో 6గురు చనిపోయారని హమాస్ నాయకులు చెప్పారు. అయితే అగ్రనాయకత్వం మాత్రం త్రుటిలో తప్పించుకుందని పేర్కొంది. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే అంశం ఏమిటంటే అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా ఖతార్పై దాడిని ఖండించారు. భవిష్యత్తులో మీ భూభాగంపై ఎలాంటి దాడి జరగదని ఖతార్కు హామీ ఇస్తున్నానని చెప్పారు. మరి నెతన్యాహు మాత్రం తాను మరోమారు దోహాపై దాడులు చేస్తానని స్పష్టంగా చెబుతున్నాడు. కాగా సోమవారం నాడు మీడియా సమావేశంలో గత బుధవారం నాడు దోహాపై జరిగిన దాడిలో అమెరికా హస్తముందా అన్న ప్రశ్నకు నెతన్యాహు సమాధానమిస్తూ లేదు, తామే సొంతంగా చేశామని వివరణ ఇచ్చుకున్నారు. అదే సమయంలో జర్నలిస్టులు రూబియోను దోహాపై దాడులు చేసిన నేపథ్యంలో గల్ఫ్ దేశాలతో సంబంధాలు దెబ్బతినవా అని ప్రశ్నించారు. దీనికి ఆయన సమాధానం చెబుతూ వాషింగ్టన్కు గల్ఫ్లోని మిత్ర దేశాలతో బలమైన సంబంధాలున్నాయని చెప్పారు. అయితే గల్ఫ్ దేశాలు మాత్రం ఇజ్రాయెల్పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నాయి. పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా ఉన్నా ఇటు రూబియో ఇజ్రాయెల్ గురించి ప్రస్తావిస్తూ ఇరు దేశాల మధ్య సాంకేతికంగా, సాంస్కృతికంగా సంబంధాలు మెరుగ్గా ఉన్నాయి. ఇజ్రాయెల్కు తమ కంటే మంచి మిత్రదేశం మరొకటి ఉండదని నెతన్యాహును వెనకేసుకువచ్చాడు. ఇదిలా ఉండగా ఖతార్కు మద్దతుగా అరబ్ దేశాలన్నీ కలిసి దోహాలో ఒక సదస్సు నిర్వహించుకుంటున్నాయి. గత బుధవారం నాడు దోహాపై ఇజ్రాయెల్ దాడి తర్వాత ఖతార్ ప్రధాని అంతర్జాతీయ సమాజాన్ని ఇజ్రాయెల్ దాడిని ఖండించాలని కోరాడు. ద్వంద్వ ప్రమాణాలను పక్కన పెట్టి ఇజ్రాయెల్ను శిక్షించాలని డిమాండ్ చేశారు. దోహాలో హమాస్ నాయకులపై దాడి తర్వాత మీడియా ట్రంప్ను వాషింగ్టన్లో ఖతార్పై మరోమారు ఇజ్రాయెల్ దాడి చేయదని గ్యారంటీ ఇస్తారని ప్రశ్నిస్తే నెతన్యాహు ఖచ్చితంగా ఖతార్పై దాడి చేయరని,
ట్రంప్ హామీ ఇచ్చారు. తీరా చూస్తే వారం తిరక్కముందే నెతన్యాహు మాత్రం మరోమారు దోహాపై దాడులు చేస్తామని హెచ్చరిస్తున్నాడు. ట్రంప్ హామీ ఒట్టి మాటలేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సింది ఖతార్ అమెరికాకు అతిపెద్ద ఎయిర్ బేస్ ఇచ్చింది. అలాగే ఇజ్రాయెల్ గాజా యుద్ధంలో దౌత్యపరంగా యుద్ధం నిలువరించడానికి తన వంతు కృషి చేసింది. మధ్యవర్తిగా వ్యవహరిస్తూ హమాస్ ఇజ్రాయెల్కు మధ్యవర్తిత్వం నెరపింది. 2012లో హమాస్ పొలిటికల్ బ్యూరోను దోహాలో ప్రారంభించడానికి అనుమతించింది. అయితే స్టేట్ డిపార్ట్మెంట్ అధికారుల సమాచారం ప్రకారం ఇజ్రాయెల్ పర్యటన తర్వాత రూబియో ఖతార్లో పర్యటించనున్నారని తెలిసింది. ఇదిలా ఉండగా ఆదివారం నాడు నెతన్యాహు మీడియాతో మాట్లాడుతూ అమెరికా, ఇజ్రాయెల్ మధ్య సంబంధాలు వెస్టర్న్ వాల్లో ఉన్న రాళ్ల కంటే బలంగా ఉన్నాయని అన్నారు. కాగా రూబియో ఆదివారం నాడు ఇజ్రాయెల్లో పర్యటించారు. ఆయన జెరూసలేంలో యూదుల పవిత్ర స్థలాన్ని సందర్శించారు. ఆయనతో పాటు ఇజ్రాయెల్లో అమెరికా రాయబారి మైక్ కుకాబే కూడా వెంట వచ్చారు. అక్కడి గోడపై రూబియో రాసిన ఒక నోట్ను అంటించారు. సాధారణంగా విజిటర్స్ వచ్చి అక్కడ సంప్రదాయబద్ధమైన మతాచారం ప్రకారం ఇలానే నోట్ను అంటిస్తూ ఉంటారు. ఆ తంతును రూబియో పూర్తి చేశారు. ఇప్పుడు అక్కడే ఉన్న విలేకరులు ఖతార్పై ఇజ్రాయెల్ దాడుల గురించి ప్రశ్నించినప్పుడు పెద్దగా స్పందించలేదు. అయితే ఇరువురు నాయకులు నెతన్యాహు, రూబియోలు కలిసి గాజా నగరం మొత్తాన్ని ఆక్రమించుకుని ఇజ్రాయెల్ సెటిల్మెంట్ ను ఆక్రమిత వెస్ట్ బ్యాంకు వరకు విస్తరించాలనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా గత వారాంతంలో ఇజ్రాయెల్ మిలిటరీ గాజా నగరంలోని రెసిడెన్షియల్ బిల్డింగ్లను నేలమట్టం చేయడంలో బిజీగా గడిపాయి. బహుళ అంతస్తుల భవనాలను బాంబులు పెట్టే క్షణాల్లో కూల్చిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఒకవైపు కూల్చివేతలు, మరోవైపు బుల్డోజర్లతో నేల చదును చేసే కార్యక్రమం జోరందుకుంది. ఇజ్రాయెల్ సైనికులు గాజా నగరంలో ఉండే రెసిడెంట్స్ ను ఖాళీ చేసి వెళ్లాలని బలవంతం చేస్తున్నారు. ఇప్పటి వరకు 2.5 లక్షల మంది పాలస్తీనా పౌరులు ఇజ్రాయెల్ మిలిటరీ దళాలకు భయపడి పారిపోయారు. ఇంకా లక్షలాది మంది పౌరులు గాజా నగరంలో ఉన్నారని భావిస్తున్నారు. కొంతమంది తాము దక్షిణ గాజాకు వెళ్లే స్తోమత లేదని చెబుతుంటే, మరికొందరు దక్షిణ గాజా అంత సేఫ్ కాదు, ఇజ్రాయెల్ మరోమారు తమపై దాడులు చేస్తుందని భయపడుతున్నారు. కొంతమంది తాము దక్షిణ గాజాకు వెళ్లి గుడారాలు వేసుకుందామంటే అనుమతించలేదు. దీంతో తిరిగి తమ ప్రాంతాలకు వచ్చామని చెప్పారు. ఇజ్రాయెల్ సైనికులు తమను ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరుతున్నారు. తమను ఏదో విహారయాత్రకు పొమ్మన్నట్లు అడుగుతున్నారని గాజా నగరానికి చెందిన హఫీజ్ హాబస్ వ్యంగ్యంగా అన్నారు. తాము ఇక్కడే చేస్తాం, తమ వద్ద డబ్బు లేదు, గుడారాలు లేవు, ప్రత్యామ్నాయంగా తాత్కాలికంగా ఒక టెంటు వేసుకుందామన్న చేతిలో చిల్లి గవ్వలేదు, రవాణా అందుబాటులో లేదు అని హఫీజ్ అన్నారు. ఇక్కడి నుంచి దక్షిణ గాజాకు వెళ్లాలంటే 300 షెకెల్స్ అడుగుతున్నారు. $90 లేదా ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే సుమారు 8,000 రూపాయలు సమర్పించుకోవాల్సి వస్తుంది. అంత డబ్బు తన వద్ద ఎక్కడుంది? 100 షెకెల్స్ లేవు, రేపటి తిండికి డబ్బు లేదు, దక్షిణ గాజాకు ఎలా వెళ్తామని ఎదురు ప్రశ్నిస్తున్నారు హఫీజ్. ఇక ఐక్యరాజ్య సమితి ప్రాంతాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించింది. ఈ ప్రాంతంపై ఇజ్రాయెల్ మిలిటరీ దాడిని తీవ్రతరం చేస్తే ఈ ప్రాంతం ప్రజలు తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోతారని హెచ్చరించింది. ఇక గాజా ప్రజలు మాత్రం తమకు ఇక్కడ భవిష్యత్తు లేదనే స్థాయికి వచ్చారు. మరోపక్క ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి బెజలెల్ స్మోట్రిచ్ వెస్ట్ బ్యాంకును మొత్తం కబలించాలనే ప్రతిపాదన తీసుకువచ్చాడు. ఇక ఆక్రమిత వెస్ట్ బ్యాంకు తూర్పు జెరూసలేంలో పాలస్తీనియన్ల భూభాగంలో ఇజ్రాయెల్ సుమారు 160 సెటిల్మెంట్లలో సుమారు 7 లక్షల ఇళ్లు నిర్మించింది. 1967లో మిడిల్ ఈస్ట్ యుద్ధం తర్వాత సుమారు 3.3 మిలియన్ల పాలస్తీనియన్లు వీరి పొరుగునే నివసించడం మొదలుపెట్టారు. కాగా అంతర్జాతీయ చట్టం ప్రకారం ఇజ్రాయెల్ సెటిల్మెంట్లు చట్ట వ్యతిరేకమని ప్రకటించింది. అయినా ఇజ్రాయెల్ మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం ఉన్న చిన్న ముక్క గాజాను కబలించడానికి గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే జరిగితే పాలస్తీనాకు చెందిన గాజా పౌరులు కట్టుబట్టలతో రోడ్డున పడ్డట్టే. ఇక గాజా పౌరులను కాపాడాల్సిందే, పైవాడు అల్లానే అని సరిపెట్టుకోవాల్సిందే.